అబ్బా ఎంత అందంగా ఉన్నావో. నీ అందం చూసుకుంటావా పెళ్లి కూతురా? కమ్. చూసుకో ఎంత అందంగా ఉన్నావో. నీ అందం చూస్తుంటే నాకే జలస్గా ఉందే బొమ్మ. అయ్యో కాదు కాదు, పెళ్లి కూతురా? అయ్య బాబోయ్, నీకు నా దృష్టి తగిలేలా ఉంది. నా పెళ్ళి అంట. ఓహ్ నా పెళ్ళి అంట. బావకి నాకు పెళ్ళంట. నా పెళ్ళి అంట. ఎదిగో నువ్వింత అందంగా ఉండటానికి నేను నీకు హెల్ప్ చేశాగా. మరి మా బావతో నా పెళ్ళి ఏ ప్రాబ్లం లేకుండా జరగటానికి నువ్వు హెల్ప్ చేస్తావు కదా? హెల్ప్ చేస్తావు కదా? నా బుజ్జి పెళ్లి కూతురు. పెళ్లి కూతుర్లా రెడీ అవుతావా? పెళ్లి కూతుర్లా చెప్తా నీ పని. నీకేం అవ్వదు, ఓకేనా? ఎస్. ఓ దేవదా, ఓ పార్వతి. హే చంద్ర, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? పోయింది సామాన్య, నా సెన్స్ పోయింది. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిసినా నువ్వే. ఈ జగమంతా నువ్వే నువ్వే కనిపిస్తున్నావు సామాన్య. సామాన్య, నన్ను ఎందుకు ఇంత పిచ్చివాన్ చేశావు? చంద్ర, నేను వెళ్ళాలి. నా మనసు కదిలించి కల్లోలం చేసి వెళ్ళిపోతావా సామాన్య? నీ గుండె అంత రాయబండలా ఎలా అయిపోయింది సామాన్య? వెళ్ళకు సామాన్య, నన్ను విడిచి వెళ్ళకు సామాన్య. మనసు గతి ఇంతే, మనిషి బతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. సామాన్య, దీనికి సమాధానం ఏంటి సామాన్య? అభం శుభం తెలియని పిల్లాన్ని ఒక్క కిస్తో ఫోటోలో ఎందుకు బంధించావు? ఎందుకు ఇలా కదిలించావు సామాన్య? చెప్పు సామాన్య, చెప్పు చెప్పు సామాన్య, చెప్పు. దిస్ ఇస్ టూ మచ్. ఈ ఫోటోతో సూర్య నన్ను దూరం చేయాలని గాని నా లైఫ్ ని స్పాయిల్ చేయాలని ట్రై చేస్తే ఐ విల్ కిల్ యు. చంపై సామాన్య, చంపై. నువ్వు లేని నేను, నా జీవితం ఏమైపోతే ఏంటి సామాన్య? చంపై చంపై సామాన్య, చంపై చంపై.
రే నీకు దండం పెడతాను, నన్ను వదిలేరా. ఆహాహాహా, నువ్వు నన్ను ఒరే ఒరే అంటుంటే ఎంత స్వీట్గా ఉందో తెలుసా సామాన్య. చాలు సామాన్య, ఈ పిలుపు చాలు సామాన్య. రా, ఇద్దరం కలిసి చచ్చిపోయి ప్రేమకు సింబల్గా మిగిలిపోతాం. రా అమ్మా సామాన్య, ఏంటి ఇక్కడే ఉన్నావు? అంతా సిద్ధమైపోయిందమ్మా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా రా. ఆంటీ చంద్ర రానివ్వట్లేదు. ఏరా, ఏంట్రా? ఏంటి చంద్ర రానికపోవటం ఏంటి? పిచ్చాడు, వాడికి ఏమీ తెలీదు. వాడంతేలే, నీకు సూరికి పెళ్లి కదా, అందుకే వాడు ఆనందంలో ఉన్నాడు. ముందు నువ్వు రామ్మా, రా. తీసుకొస్తున్నా వచ్చేస్తున్నా. రామ్మ సామాన్య, రా. పో, రామ్మా. అయ్యో రామ్మరా, అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఏంటో ఈ కాలం పిల్లలకి ముహూర్తం సమయం గురించి దాని విలువ అస్సలు తెలియట్లేదు. కానివ్వండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఏంటి కానిచ్చేది? మా శామద్న రావాలి. అవును అమ్మ. శామ్ రామ త్వరగా. రాజుగారు వచ్చేదాకా పురాణం ఆగుతుందా అన్నట్టు శామ్ వచ్చేదాకా కూర్చుంటే ఎలాగా? ఈ సామాన్య రాకపోతే ఇదే మాట అనేదర్వాక. ఆంటీ, సమంతకి దీనికి అసలు సంబంధం ఏంటి? మీరు స్టార్ట్ చేయండి. ఎస్ రాజశ్రీ గారు, సమంత వచ్చే వరకు మనం ఆగాల్సిన పని లేదు. స్టార్ట్ ఉంది. ముందు శామ్ రావాల్సిందే. అమ్మా, నువ్వు తీసుకొచ్చిన బొమ్మ చూపించమ్మా. లుక్ ఎట్ దిస్. ఏమైంది మీకు? ఈ బొమ్మ బానే ఉంది కదా. బేబీ, ఈ డాల్ ఇలా తయారు చేసావేంటి? బాగుంది, అచ్చన్ నీలాగే ఉంది. యూ జస్ట్ షట్ అప్. ఇదిగో అమ్మాయి, ఏంటిది? ఎలా మమ్మల్ని పిలిచి అవమానిస్తావేంటి? ఇలా అయితే మేమిక్కడ ఒక్క క్షణం కూడా ఉండం. బేబీ, అయినా ఇలాంటి బొమ్మను ఎందుకు తెచ్చావు? మామ్, నేను మంచి బొమ్మనే తెచ్చాను. సంబడి డిడ్ దిస్. మీరేనా ఈ డాల్ ఇలా తయారు చేసింది? నో, నా క్యారెక్టర్ లాంటి పనులు చేయదని నేను ఎప్పుడో చెప్పాను. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవడం తప్ప వేరే దాని మీద దృష్టి పెట్టని మాడియా రత్న. మామ్, ఖచ్చితంగా ఇదా చంద్ర పని. ఏంటి చంద్ర ఇలా చేశాడా? నేను లేని సమయం చూసి నా మీద నిందలు వేస్తావు సామాన్య? ఇది నీకు న్యాయంగా ఉందా? నీకు తప్ప అవసరం ఎవరికుంది? నీ విషయంలో నేను అలా చేస్తానా సామాన్య? కాస్త ఆలోచించు. మన ఇద్దరి మధ్య అలా జరుగుతుందా? అయినా నిన్ను పెళ్లి కుదురు చేస్తుంటే ఆపుతానా? దానివల్ల నాకేంటి లాభం చెప్పు? బేబీ, ఇదంతా కావాలని చేస్తున్నారు. ఎస్ మామ్. ఎవరేం చేసినా జరిగేదెవరూ ఆపలేరు. అబ్బబ్బబ్బా, ఇలా ఎంతసేపు? ఆంటీ, సమంత ఎలాగూ రాలేదు కాబట్టి, ఉన్నది నేను ఒక్కదాన్నే కాబట్టి ఈ డాల్తో పనిలేదు. ఇక ఎలాంటి శాస్త్ర ప్రాబ్లం ఉండదు కదా. నన్నే పెళ్లి కూతురు చేయండి. కూర్చో అదే బేబీ. నిజమే కదా. కూర్చో. ఆ పిల్లెట్టు రాలేదు కాబట్టి, ముహూర్త సమయం కూడా వచ్చేసింది కాబట్టి సామాన్యనే పెళ్లి కూతురు చేసేద్దాం. శామ్ వస్తే అప్పుడేం చేస్తావు? అదే అప్పటికి దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఏ గొడవ ఉండదు. శామ్ వచ్చినా ఏ ఉపయోగం ఉండదు. రత్నమాల గారు, మనం కానిచ్చేద్దామా? పిన్ని, మనం వెళ్ళి తీసుకొద్దాం రా. నువ్వురా. మీరు కానివ్వండి. ఎందుకమ్మా నుంచోట? మొదలు పెట్టేద్దాం. బేబీ, ఏం చేద్దాం? ఏంటి? ఆ సమంతని తన రూమ్ లో పెట్టి బయట డోర్ లాక్ చేసి వచ్చాను.
బావా బావా పద్మ వదినా సూర్య చిన్నత్త పద్మ వదినా. సూర్య, దుర్ముహూర్తం వచ్చేసిందిరా. ముహూర్తానికి టైం అయిపోతుంది. వెళ్ళి శామని తీసుకురావా. చంద్ర ప్లీజ్ ఓపెన్ ద డోర్. బావా చంద్ర ప్లీజ్. చంద్ర పద్మ వదినా ఓపెన్ ద డోర్. బావా బావా. శామ్ శామ్ బావా బావా బావా. ఏంటిది సూర్య? శామ్ ఏంటి? బావా తలుపు తీ. రావటం లేదు బావా. బయట లాక్ చేసినట్టుగా ఉంది. ఏమైందిరా? అయ్యో ఏంటి సూర్య? బయట లాక్ చేశారేంటి? అవును, ఇదెవరి పని అయి ఉంటుంది? అక్క దీని కీ ఎక్కడుందో చూడు. ఇప్పుడు తాళం చెవి వెతికే టైం లేదు సూర్య. ముహూర్తం టైం దాటిపోతుంది. బావా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. బావా ప్లీజ్. వెయిట్ వెయిట్ బావా. వెయిట్ వెయిట్ బావా వెయిట్. బావా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి బావా. ప్లీజ్ బావా. అమ్మా శామ్ ఆగు. ప్లీజ్ బావా. పెళ్లి కూతుర్ని ఇందాకే అలంకరించాను బావా. ఈ రోజు కోసం నిన్ను కూడా ఫేషియల్ చేయించుకున్నాను బావా. టైం అయిపోతుంది. ఫాస్ట్ బావా. ప్లీజ్ డూ సంథింగ్ బావా. ప్లీజ్ ఓపెన్ ద డోర్ బావా. ప్లీజ్ ఓపెన్ ద డోర్. వెయిట్ వెయిట్. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మ శామ్ కంగారు పడుకు. శామ్ ఆగు. సూర్య వెళ్ళాడు. బావా ఏ ముచ్చో. బావా ఫేషియల్ ఎందుకు చేయించుకున్నావు? ఈ రోజు మొహానికి పసుపు పెట్టి న్యాచురల్ ఫేషియల్ చేస్తారని తెలీదా? సారీ బావా. నవ్వింది చాలు. ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేయి. కీ కనిపించడం లేదు. అయినా ఈ హాల్ డోర్ ఎలా లాక్ అయింది? ఇది ఖచ్చితంగా సామాన్య పనే. నేను బయటకు వచ్చానా అది వాళ్ళ చేతిలో చచ్చిందే. ఎస్, దాన్ని చంపేస్తాను. బావా ముందు నన్ను బయటకు వచ్చేలా చేయి. ఒక్క నిమిషం వెయిట్ చేయి. బావా బావా. అయ్యో ముహూర్తం దాటిపోతుంది. త్వరగా రండి రండి. ముందు పసుపు రాసేద్దాం. ఇలా ఇవ్వండి. ఆగు పెద్దమ్మా. అయ్యో లే. శుభం అని పసుపు రాయిపోతున్నా. నువ్వు ఆగు పెద్దమ్మా. ఏయ్ కీ ఇవ్వు. నిన్నే సామాన్య కీ ఇవ్వు. కీ ఏంటి సూర్య? నా దగ్గర నీ నాటకాలొద్దు. మర్యాదగా శామున్ లాక్ చేసిన డోర్ కీ ఇవ్వు. ఏంటి సూర్య? సమంత రూమ్ ఏంటి? కీ ఏంటి? ఐ కాంట్ అండర్స్టాండ్. సామాన్య నా పేషెన్స్ టెస్ట్ చేయొద్దు. మర్యాదగా కీ ఇవ్వు. దుర్ముహూర్తం వచ్చేస్తుంది. త్వరగా కీ ఇవ్వు. తాళం చెవి ఎక్కడ దాచావు? మీరు అసలు ఏమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు సామాన్య. నాకేం తెలియదు అంటున్నా. నటించకు. రత్న ఏంటిది? మన డాక్టర్ క్యారెక్టరు తన క్యారెక్టర్కి అవేగా నడుస్తోంది. ఇలా అయితే డాడీగా నా క్యారెక్టరు, మమ్మీగా నీ క్యారెక్టరు చాలా బ్యాడ్ అయిపోతుంది. రేయ్, నువ్వు నోరు మూసుకొని నీ ఓవర్ యాక్టింగ్ ఆపు. అది కాదు, ఆ క్యారెక్టర్ అలా నటించకూడదు. సూర్య నా మాట వినయ్యా. ఈ ముహూర్తం దాటిపోతే మళ్ళీ మంచి ముహూర్తమే లేదు. విన్నావుగా? మళ్ళీ ముహూర్తం లేదంట. తే కీ బయటికి తే. సూర్య బిలీవ్ మీ. నిన్నిలా కాదు. సూర్య అయ్యో అయ్యో సూర్య 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 బేబీ.
పెళ్లి కూతురా చూసావా? నేనెంత క్యూట్ గా రెడీ చేసి నేను కూడా పెళ్లి కూతురు అవుదాం అనుకుంటే ఆ సామాన్ ఎలా చేసిందో దాన్ని దాన్ని బాండీలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఎస్. సూర్య, సూర్య, ఆగు సూర్య, 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 సామాన్ నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు? సూర్య, శామ్, శామ్, ఏంటిది? నన్ను రూమ్ లో లాక్ చేసి నువ్వు మాత్రం పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? నువ్వు పెళ్లి కూతురుగా రెడీ అవుతే మా బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావా? అయినా డైరెక్ట్ గా నాతో కాంపిటేటివ్ గా ఆడలేక రివర్స్ లో ఇలా నాతో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా? దీన్ని బట్టి అర్థమవుతుంది కదే నేనన్నా నా షాడో అన్న నీకెంత భయమో. ఇప్పటికైనా కీ ఇవ్వు. నా దగ్గర లేదు. లేకపోవడం ఏంటే? లాక్ చేసింది నువ్వే కదా. నీ లాక్ చేయడం ఏంటి? నువ్వు చూసావా? నీ బుద్ధి ఎలాంటిదో ఇక్కడున్న అందరికీ తెలుసు. బాగా చెప్పావు శామ్. ఇంకా ప్రత్యేకించి ఈవిడ గారు తాళం వేసిందని చూడాలా? సామాన్య గట్స్ ఉంటే డైరెక్ట్ గా కాంపిటీషన్ కి రా, అంతేగాని ఏంటిది? ఓపెన్ ద లాక్. నాకు తెలీదు. అంటే ఏంటి? నువ్వు దాచిన కీ ఇవ్వకపోతే తను పెళ్లి కూతురుగా రెడీ అవ్వలేదా? ఉంచుకో, ఆ కీ నీ దగ్గరే ఉంచుకో. తలుపులు కూడా తీయ. తను లోపలే ఉంటుంది, పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. బావా, వావ్, ఏం చెప్పా బావా? మరేమనుకుంటున్నావు శామ్? నా కొడుక్కి ఇలాంటి ఆలోచనలు తన్నుకుంటూ మరి వస్తాయి. వీడికి వీడే సాటి. కమాన్ కమాన్, మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది ఆంటీ. నన్ను పెళ్లి కూతురు చేయండి. అలా ఎలా కుదురుతుంది? అలా కుదరదు. ఏం పర్వాలేదు రాజేశ్వరి గారు, ఎక్కడ చేస్తే ఏంటి, పెళ్లి కూతురు చేయడం ముఖ్యం, అంతే కదా. అది కాదండి, తను లోపలుంటే తనకి స్నానం ఎలా చేయిస్తారు? శాస్త్రానికి కొంచెం నీళ్లు మనం పోస్తే మిగతాదంతా తానే పూర్తి చేసుకుంటుంది. అలా కాదు చెల్లి, అలా చేయటం చాలా కష్టం. అక్క, ఇష్టంతో చేసేది నేను, కష్టం గురించి నీకెందుకు? అమ్మ శామ్, నువ్వు రెడీనా? రెడీ చిన్నత్త. ఇదిగో బొమ్మ పెళ్లి కూతురు కూడా ఉంది.